హాయ్ అండి, నేను మీషో నుంచి 2 బ్లౌజెస్ తీసుకున్నానండి. అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఏ కలర్ అంటారు, మెరూన్ కలర్ కూడా కాదండి. ఇది ఒక లాంటి పింక్లో ఒక లాంటి పింక్ అండి. కానీ ఇది ఇన్స్టాగ్రామ్లోను మీషోలో బాగా ట్రెండింగ్ అండి. ఇది కట్ వర్క్ లాగా వచ్చిందండి బ్లౌజు. వర్క్ వర్క్ వచ్చేసి మొత్తం థ్రెడ్తో వచ్చిందండి. ఎంత బాగుందంటే చూస్తే మాత్రం చాలా బాగుంది. అసలు చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది, చాలా బాగుంది. అది చూడండి ఒకసారి మీరు చూడండి. ఇది వచ్చేసి బ్లౌజు బ్యాక్ సైడ్ పార్ట్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. అది చూడండి అక్కడ థ్రెడ్స్ గ్రీన్ కలర్ గోల్డెన్ కలర్లో ఇచ్చారు కదా, థ్రెడ్స్ అండి. థ్రెడ్ వర్క్ చాలా నీట్గా, అంటే ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్లో అక్కడ చూడండి, అక్కడ కుందన్స్ లాగా అలా ఇచ్చారు. ఈ థ్రెడ్ అండి చూడండి, థ్రెడ్ అసలు గ్రీన్ గోల్డెన్ కలర్లో అసలు థ్రెడ్ ఎంత నీట్గా వచ్చిందంటే అక్కడ మధ్యలో కూడా సిల్వర్ కలర్లో అలా ఇచ్చారండి. అవి బ్లౌజ్కి హైలైట్గా ఉన్నాయండి. చాలా షైనింగ్ వస్తుందండి. ఇక్కడే మొత్తం చూడండి ఒకసారి అవి ఆ గ్రీన్ కానీ గోల్డెన్ కలర్ కానీ అక్కడ మధ్యలో గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చి అందులో మధ్యలో గోల్డెన్ అట్లా స్టోన్ టైప్లో ఇచ్చారండి. కానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితే. అక్కడ కూడా అండి ఈ షైనింగ్, ఈ వీట్ చెమ్కీస్తోనే షైనింగ్ వచ్చిందండి బాగా. ఈ వర్క్ అసలు చూస్తే ఇంత తక్కువ కాస్ట్లో ఇంత వచ్చిందని నేను మాత్రం ఈ బ్లౌజ్ మాత్రం 100కి 100% తీసుకోమని చెప్తానండి. అసలు బయట అయితే దీనికి నేను మీరు 8-9,000 రూపీస్ కంపల్సరీ పెడతారండి. కానీ ఇది మనకు 380, అంటే కొన్ని అక్కడ మనకు చూపిస్తారు కదా, అందులో ఒక్కొక్క రీసెల్లర్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. మీకు 400 రూపీ వచ్చేస్తుంది ఇది. ఇక్కడ కూడా చూడండి మొత్తం చూపిస్తారు. ఎందుకంటే బ్లౌజు కొంతమంది ఎలా అంటే చూపించి వదిలేయడం అలా చేస్తారు కదా, అలా కాదు మొత్తము క్లియర్గా చూపించాలని చూపిస్తుంది. నాకు ఏది అనిపిస్తే అది చెప్తానండి అంతే. అంటే నాకు నచ్చింది, ఇది బాగుంది అంటే బాగుందని చెప్తాను, బాగాలేదు అంటే బాగాలేదు చెప్తాను. కానీ నీవు తీసుకున్న వాటిలో బాగాలేకపోతే నేను చెప్పేస్తాను, బాగుంది అంటే బాగుందని చెప్పేస్తాను. ఇదంతా చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందంటే మనము దగ్గరుండి స్టిచ్చింగ్ చేయించుకున్నట్టుగా, అంటే మనకు తెలిసిన వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించుకున్నట్టుగా, అంటే కంప్యూటర్ వర్క్ చేయించుకున్న దానిలాగా ఉంది. ఇది కూడా చూడండి హ్యాండ్ పార్ట్ కూడా ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చి కింద గోల్డెన్ లేస్ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చి అక్కడ లైన్స్ కూడా చూడండి ఇట్లా గోల్డెన్ లైన్స్ వచ్చినాయి. ఇక్కడ పైన కూడా గోల్డెన్ లైన్స్ అండి. అవి కూడా అసలు పోట్లే, మంచిగా స్ట్రైట్గా లైన్స్ కూడా బాగా వచ్చాయి అసలుకి. థ్రెడ్ కూడా చూడండి అక్కడ మధ్యలో ఇక్కడ కూడా అలానే గోల్డెన్ బాల్స్ మధ్యలో రౌండ్ లాగా ఇచ్చాడు. ఇక్కడ కూడా చాలా అక్కడ కూడా లైన్స్ ఇట్లా కట్ వర్క్ టైప్లో ఇట్లా ఆకులు అలా పోతాయి కదా, అట్లా ఆకుల్లో అలా ఇచ్చాడు టైప్లో ఉంది. అక్కడ కూడా కింద కూడా చూడండి మొత్తం అసలు ఓవరాల్ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చూడగానే అసలు నచ్చేసింది. స్టిచ్చింగ్ చేయించుకుంటే మళ్ళీ ఒకసారి వీడియో పెడతానండి. ఎంత బాగుందంటే నేను చూసాను, ఇద్దరు స్టిచ్చింగ్ మధ్యలో చాలా బాగుంది. బయట చూసాను మీషోలో తీసుకుంటాను, బయట వర్క్ చేయించుకుంది. ఇవన్నీ అసలు ఎక్కడ తెగిపోయినట్టు కానీ ఊడిపోయేటట్టు కానీ ఇలా తీసినట్టుగా లేదు. కానీ నాకైతే ఈ థ్రెడ్తో చేసిన వర్క్ అయితే చాలా నీట్గా హ్యాండ్తో చేసి మనం చేయించుకున్న మగ్గం వర్క్ వాళ్ళకి ఇచ్చినట్టు, లేదంటే కంప్యూటర్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే వచ్చింది. అది క్లాత్ కూడా వచ్చేసి మనకి పటియాలా అంటారు కదండి, అది సేమ్. అది మనకు అసలు ఎంత బాగుందంటే పాటు పట్టు అంటారు కదా, సేమ్ అదే క్లాత్ అండి. షైనింగ్ అయితే చాలా వస్తుంది క్లాత్కి అయితే షైనింగ్. ఇది ఇంకో సైడ్ పార్ట్, ఇదేమో మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా, ఇక్కడ ఫ్రంట్లో ఆ పార్ట్, ఈ ఫ్రంట్లో వచ్చే పార్ట్ సేమ్ అక్కడ కూడా అలానే ఇచ్చారు. చాలా నీట్గా వచ్చింది వర్క్. అక్కడ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. అక్కడ కూడా వర్క్ షైనింగ్ వస్తుంది. ఇంకొకటి ఇటు వచ్చేసి మళ్ళీ హ్యాండ్ కూడా ఇక్కడ చాలా నీట్గా వచ్చేసి కుట్టించుకున్న తర్వాత ఈ కలర్ ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయ్యేది, గ్రీన్ గోల్డెన్ సిల్వర్ అట్లా ఉన్నాయి కాబట్టి దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. కలర్ అందుకోసం కలర్ తీసుకున్నాను. అసలు నాకైతే చూడండి క్లాత్ కూడా మీకు షైనింగ్ తెలుస్తుంది, క్లాత్ షైనింగ్ అనిపిస్తుంది కదా, షైనింగ్ ఉందండి పట్టు క్లాత్. అసలు అంత తక్కువలో నీకు క్లాత్ వర్క్ చాలా ఒక్కసారి మీరు చూడండి తెలుస్తుంది. నేను తీసుకున్నాను ఎందుకంటే మామూలుగా మన క్లాస్ వాళ్ళు చాలా మంది ఏంటంటే మనము అంత 1000-900 ఒక్కొచ్చి దానికి వర్క్ చేయించుకోవడం ఇబ్బంది కదా, ఒకసారి కొని చూడండి తెలుస్తుంది. ఇది మాత్రం నేను 100కి 100% రిఫర్ చేస్తాను. చూడండి మీకు మొత్తం పైనుంచి ఇట్లా ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. చూడండి ఓవరాల్ లుక్ మొత్తం ఇగో ఎలా వచ్చినాయండి మొత్తం. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అది మన బ్యాక్ సైడ్ పార్ట్, హ్యాండ్, ఫ్రంట్, మళ్ళీ అక్కడ ఒక హ్యాండ్ చూడండి మొత్తం పైనుంచి ఇలా మొత్తం ఎలా చూపిస్తున్నాడు.
అసలు నాకైతే ఇది మొత్తం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి. మీరు మాత్రం కంపల్సరీ తీసుకుంటారు, ఎందుకంటే ఇది పెట్టడానికి కూడా కారణం అదేనండి. తీసుకుంటారు ఎవరైనా అన్నట్టుగానే జెన్యూన్గానే చెప్తానండి. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను, నచ్చితే నచ్చిందని చెప్తాను. కాకపోతే నేను వీడియోలో ఎలా మాట్లాడాలి నాకు ఓకే. ఇది ఇంకొక బ్లౌజ్ అండి, ఇది తీసుకున్నాను. ఇది కూడా తక్కువలోనే పడింది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. 2 పీకాక్స్ వచ్చాయి మనకి. అసలు బ్లాక్ కలర్, ఇది కూడా అన్నిటి మీదకి యూజ్ అవుతుంది. బ్లాక్ అండ్ రెడ్, గ్రీన్ 3 కాంబినేషన్లో వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ చూడండి. హ్యాండ్ పార్ట్ కూడా ఎంత బాగుంది. ఇందులో కూడా థ్రెడ్ వర్క్ చాలా నీట్గా ఇచ్చాడండి. ఇక పీకాక్స్ అక్కడ రెడ్, గ్రీను థ్రెడ్ వర్క్ అక్కడ నీట్గా పీకాక్స్ లాగా వర్క్ అయితే ఇట్లా మనం ఇట్లా అంటే గిల్లుతారు కదండి. ఇట్లా గిల్లినా ఇట్లా గీకినా కానీ ఏమి థ్రెడ్స్ బయటికి రావట్లే. అక్కడ గోల్డ్ కూడా, అది కూడా సేమ్ ఇంతకుముందు బ్లౌజ్లో ఎలానో ఇది కూడా అంతేనండి, బయటకి ఏం రావట్లేదు. ఈ 2 బ్లౌజులు అయితే 100% రికమెండ్ చేస్తానండి. తీసుకోమని మాత్రం చాలా తక్కువ ప్రైస్లో తీసుకొని మాత్రం చాలా 600 పెడితే మీకు 600లో ఈ 2 బ్లౌజులు మీకు వస్తాయండి. 600, 650 2 బ్లౌజెస్ వస్తాయి. తీసుకున్నాక కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. ఇది కూడా సేమ్ థ్రెడ్ వర్కేనండి. థ్రెడ్ వర్క్లో మాత్రం ఏ ప్రాబ్లం లేదు. థ్రెడ్ వర్క్ మొత్తం నీట్గా ఇచ్చారు. థ్రెడ్ వర్క్ అక్కడ లైన్స్ ఉన్నాయి కదా, రెడ్ లైన్స్ మధ్యలో గ్రీన్ లైన్, అసలు థ్రెడ్ కొంచెం కూడా ఎక్కడ పోకుండా. ఆ లీవ్స్ కూడా గోల్డెన్ కలర్లో ఇచ్చే ఆ లీవ్స్ కూడా లేదా థ్రెడ్, ఎందుకంటే చాలామంది చేస్తారు కదా అవి ఊడిపోతాయి, ఇట్లా ఉంటాయి, సరిగా వర్క్ రాదు, లేసిపోతాయి, ఊడిపోతాయి అట్లా అంటారు కదా. అట్లా ఏం లేదండి. ఇది మాత్రం చాలా మంచిగా రెండింటికైతే వర్క్ చాలా బాగా వచ్చింది. అయితే తీసుకోమని చెప్తాను. మీరు ఒకసారి ఇది బ్యాక్ సైడ్ ఇట్లా మనకి ఇట్లా అదే మన వైట్ కలర్లో టిష్యూ పేపర్ లాగా ఇచ్చాడు. లోపలంగా చూడండి, లోపలంగా అట్లా వర్క్, బయటగా కూడా వర్క్ వచ్చింది. కాబట్టి సో ఇక్కడ నీకు పోతాయి అనేది ఏం బాధ ఉండదండి. ఇగో మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తున్నది ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వర్క్ చూడండి. మధ్యలో పీకాక్ వచ్చింది. ఇంకో ఇక్కడ మళ్ళీ చిన్న లీవ్స్ లాగా వెనక సైడ్ కూడా మొత్తం ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు గోల్డెన్ కలర్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ కలర్, ఇట్లా మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ మొత్తం ఏంటంటే ఆకులు, ఇట్లా ఆకులు మధ్యలో ఫ్లవర్స్, ఆకులు మధ్యలో ఫ్లవర్స్ లాగా ఇట్లా డిజైన్ కూడా బాగుంది. ఇట్లా ఆకులు ఇట్లా డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఆ ఆకులో వర్క్ కూడా నీట్గా ఉంది. కాబట్టి ఎక్కడ పోయేటట్టు లేదండి. మీరు ఒకసారి తీసుకొని చూడండి. వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ పోయినట్టు ఇక్కడ ఆకుల్లాగా ఇచ్చారు కదా 3 మధ్యలో, అవి కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ మధ్యలో పీకాక్ చూడండి, హైలైట్ ఎంత బాగుందో. పీకాక్ అయితే చాలా బాగుంది. అసలు పీకాక్ హైలైట్ ఉంది. అసలు చూస్తేనే బాగుంది కానీ ఇంకా కుట్టించుకోలేదు. కుట్టించుకున్న తర్వాత ఒకసారి నేను మీకు చూపించిన వీడియోస్ అన్నీ ఒక వీడియో చేస్తానండి. కుట్టించుకున్న తర్వాత ఆ శారీ మీద కట్టుకొని ఒకసారి ఆ వీడియోస్ చేస్తాను. అప్పుడు మీరు నమ్ముతారు నిజంగానే చేస్తుందా లేదా అనేసి. అవి కట్టుకొని ఖచ్చితంగా ఏదో నా వీడియోస్ చూస్తారు, చేయాలి అని కాదండి. మీరు నిజంగా నమ్మితే నా వీడియోస్ చూడండి. నేనైతే జెన్యూన్గా చెప్తాను, చూడాలని కాదు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో మొత్తం. ఏవైనా సరేనండి, నేను మీషోలో చాలా తీసుకుంటాను, అవన్నీ తీసుకున్నాను మీకు షేర్ చేశానండి. ఏదైనా ఎప్పుడు తీసుకున్న ప్రాబ్లం ఏంటో ఇక్కడ ఇది చూడండి. హ్యాండ్కి ఎంత బాగుంది, మనకు పెద్ద మొత్తం హ్యాండ్ నిండా వస్తుందండి ఆ వర్క్. చూడండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది ఓవరాల్గా చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్, ఇది బ్యాక్ సైడ్ మొత్తం. బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఇది హ్యాండ్కి అయితే ఫుల్ మొత్తం అండి. హ్యాండ్ మొత్తం నిండిపోతుంది మనకైతే చూడడానికి. అసలు మనం శారీ కట్టుకుంటే బ్లౌజ్ని చూస్తారో శారీని చూస్తారో తెలియదు. నాకు తెలిసి అయితే మొత్తం బ్లౌజే చూస్తారనుకుంటే మనం మీషోలో తీసుకుందంటే మాత్రం ఎవరు నమ్మరు, కుట్టించుకుందంటే నమ్ముతారు. ఈ 2 బ్లౌజెస్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు బయట తీసుకున్నారంటే నమ్ముతాను, ఎందుకంటే చాలామంది మీషోని అంటే బాగా రావు ఆన్లైన్ ప్రోడక్ట్స్ నమ్మరు. ఓకే అండి.